వార్ టెన్షన్స్ పెరుగుతున్న ఈ టైంలో మనలో అందరికీ కూడా ఎన్నో డౌట్స్ ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అసలు ఏం చేయాలి అనే డౌట్స్ మనలో అందరికీ కూడా ఉన్నాయి. ఇప్పటికీ అత్యవసరంగా డ్రిల్స్ను కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఎస్, దిస్ ఇస్ జస్ట్ ద సెకండ్ టైం మన కంట్రీ ఇటువంటి డ్రిల్స్ను చూస్తుంది. సో పానిక్ అవ్వకుండా అసలు ఇట్లాంటి సైరన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, వార్కి సంబంధించి మనల్ని మనం అత్యవసర సిచ్యువేషన్స్ కోసం ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఇవాల్టి వీడియోలో చూద్దాం. హలో, దిస్ ఇస్ సర్తాజ్, యూ వాచింగ్ బిగ్ టీవీ. ఇప్పటికే ఇండియాలో ఎన్నో ప్లేసెస్లో సైరన్స్ను అలవాటు చేస్తున్నారు. డ్రిల్స్లో భాగంగా పోలీసులు సైరన్స్ అన్ని ప్లేసెస్లో కూడా ఏర్పాటు చేసి ప్రజలకు సైరన్స్ ఎలా ఉంటాయనే అవగాహన ఇప్పటికే ఇచ్చారు. సో అత్యవసరంగా ఇటువంటి సైరన్స్ నిజంగా మోగినప్పుడు అసలు ఏం చేయాలి? మీరు గనక బయట ఉంటే వెంటనే మీ పక్కన ఉన్న బిల్డింగ్స్లో ఏదో ఒక బిల్డింగ్లో వెళ్ళి తలదాచుకోండి. ఇంట్లో ఉంటే అన్ని తలుపులు మూసివేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మీరు యూత్ ఆర్ మిడిల్ ఏజ్డ్ మెన్ అయితే కంపల్సరీగా బయట ఉన్న పిల్లలను, పెద్దవాళ్ళను సేఫ్ స్పేసెస్కి తరలించడం మీ బాధ్యతే. బికాస్ డ్యూరింగ్ వార్ యూ యోర్ సెల్ఫ్ ఆర్ అ సోల్జర్. ఇఫ్ ఇన్ కేస్ ఈ సైరన్స్ నైట్ పూట మోగితే అప్పుడేం చేయాలి? ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీని ఆఫ్ చేసేయాలి. లైట్ అనేది బయటకు కనిపించకూడదు. ఎట్ ద సేమ్ టైం మీరు వంట వండుకుంటూ ఉంటే త్వరగా మీ గ్యాస్ని ఆఫ్ చేసేయండి, ఎందుకంటే పొగ బయటకి కనిపిస్తోంది. ఎయిర్ కండిషనర్స్ కూడా ఖచ్చితంగా ఆఫ్ చేసేయాల్సిందే. క్యాండిల్ లైట్స్ వెలిగించుకొని ఉండటం మంచిది. ఎట్ ద సేమ్ టైం మీరు ఇంకా సేఫ్గా ఉండాలి అనుకుంటే మీ విండోస్ని బ్లాక్ కలర్ షార్ట్స్తో క్యామోఫ్లేజ్ చేసుకోవడం చాలా మంచిది. సో మీ ఇంటిని సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇట్స్ బెటర్ మీ ఇంట్లో ఉన్న యూత్ ఆర్ మిడిల్ ఏజ్డ్ మెన్ ఎవరన్నా బయటికి వెళ్ళి అక్కడున్న కాలనీ మొత్తాన్ని కూడా సేఫ్గా చేయటం, ఎవరన్నా ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేయకపోతే వాళ్ళకి తెలియచేయటం మంచిది. ఇంటి మీద ఉన్న అడ్వర్టైజ్మెంట్ లైట్స్ ఆన్లో ఉన్న వాటిని కూడా ఆఫ్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్క మిసైల్ డ్రాప్, ఒక్క బాంబ్ కాలనీ మొత్తాన్ని కూడా బ్లాస్ట్ చేసేస్తుంది. సో ఇట్స్ నాట్ ఓన్లీ యూ అండ్ యువర్ హౌస్, ఇట్స్ అబౌట్ ద హోల్ కాలనీ అండ్ అ టీమ్ వర్క్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రావెల్ చేస్తుంటే అప్పుడేం చేయాలి? ఇమీడియట్గా మీ హెడ్ లైట్స్ను డిమ్ లైట్స్లోకి కన్వర్ట్ చేయండి, అంటే లో బీమ్ వేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం క్యామోఫ్లేజ్ పేపర్స్ వాడటం కూడా మంచిది. ఆర్ఎల్స్ లైట్ మొత్తాన్ని ఆపేసి మీ వెహికల్స్ని పక్కకు పెట్టడం ఇంకా సేఫెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. సో కింద లైట్స్ కనిపించకపోతే ఏమవుతుంది అనే క్వశ్చన్ మీ అందరిలో కూడా రావచ్చు. పైన ఎగురుతున్న ఫైటర్ ఫ్లైట్స్కి కింద లైట్స్ లేనప్పుడు కింద ఒక బ్యారన్ ల్యాండ్ లేదా పొడి భూమిగా కనిపిస్తోంది. సో అక్కడ మిసైల్ డ్రాపింగ్స్ జరగటం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో రేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఫుడ్ సప్లైస్ గురించి మాట్లాడుకుందాం. ఫుడ్కి సంబంధించి వాటర్ ఇస్ ద మేజర్ సోర్స్. సో క్యాన్డ్ వాటర్స్, వాటర్ బాటిల్స్ ఎక్స్ట్రాగా మీ ఇంట్లో పెట్టుకోవడం మంచిది. ఆర్ఎల్స్ ప్యూరిఫికేషన్ ట్యాబ్లెట్స్ని కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. వెజిటేబుల్స్ గురించి మాట్లాడుకుంటే వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఎండలో ఎండబెట్టి డీహైడ్రేట్ అయిన తర్వాత, అంటే ఎండిపోయిన వెజిటేబుల్స్ని మీరు స్టోర్ చేసుకుంటే మీరు ఎక్కువ కాలం వాడడానికి ఉంటుంది. పికిల్స్ మనందరిళ్ళల్లో కూడా ఉంటాయి. సో పికిల్స్ని కూడా స్టోర్ చేసుకోవటం మంచిది. ఇంకా వంట వండేటప్పుడు తక్కువ టైంలో వండేసి ఎక్కువ ఎనర్జీని ఇచ్చే ఫుడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఓట్స్ లేదా మనం ఎప్పుడూ తినే పప్పు, ఇలాంటివి మంచి ఎనర్జీని ఇస్తాయి, త్వరగా కూడా అయిపోతాయి. అండ్ త్వరగా పాడవని వస్తువులను ఎక్కువగా స్టాక్ చేసుకొని పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్స్. సో వీటన్నిటితో పాటు మెడికల్ సప్లైస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు లేకపోతే ఎవరన్నా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు టాబ్లెట్స్ కంపల్సరీగా వాడాలి అనే వాళ్ళకి సంబంధించిన టాబ్లెట్స్ని ఖచ్చితంగా స్టాక్అప్ చేసుకొని ఉంచడం చాలా బెటర్ యాక్టివిటీ. ఎట్ ద సేమ్ టైం బ్యాండేజెస్, పెయిన్ కిల్లర్స్, పెయిన్ కిల్లింగ్ స్ప్రేస్ అండ్ బేసిక్ మెడికేషన్ లైక్ ఫీవర్కి సంబంధించిన ట్యాబ్లెట్స్, కోల్డ్, కాఫ్, మోషన్స్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ని కూడా స్టాకప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంట్లో పిల్లలుంటే పిల్లలకి సంబంధించిన బేసిక్ మెడికేషన్స్ని పెట్టుకోవడం చాలా మేజర్ పాయింట్. దీంతో పాటు హైజీన్కి సంబంధించి సోప్స్, టాయిలెటరీస్, టూత్ పేస్ట్, టూత్ బ్రషెస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్ ఎసెన్షియల్స్తో పాటు కొన్ని ఎక్స్ట్రా ఎసెన్షియల్స్ పెట్టుకోవడం కూడా మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ టార్చ్, ఎక్స్ట్రా బ్యాటరీ సెల్స్, కరెంట్ పోయినప్పుడు వాడుకోవడానికి క్యాండిల్స్ అండ్ రేడియో కూడా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ వస్తూ ఉండటానికి ఈ రేడియో ఎలక్ట్రిసిటీ మీద కాకుండా బ్యాటరీ మీద రన్ అయ్యే రేడియోస్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎలక్ట్రిసిటీ ఖర్చు ఉండొచ్చు కాబట్టి క్యాష్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆన్ అ లాస్ట్ నోట్, మనం మనల్ని సేఫ్గా చేయడంతో పాటు కమ్యూనిటీ యానిమల్స్ని కూడా చూసుకోవటం మన రెస్పాన్సిబిలిటీనే. సో వాటి కోసం సేఫ్ స్పేసెస్ని అరేంజ్ చేయడం, వాటర్ని అరేంజ్ చేయడం, ఫుడ్ని అరేంజ్ చేయడం కూడా మీ రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకోండి. సో ఎస్, స్టే ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ద ఆడ్స్.
స్టే సేఫ్. For more videos like this, subscribe Big TV channel.